కోట ఈశాన్యంకు అయ్యప్ప కోట. కాకతీయ రాజులను మనం చూడలేదు, కానీ కాకతీయ రాజులు నిర్మించినటువంటి దేవాలయం గుడికోట మన కళ్ళ ముందర. ఈ దేవాలయం కూడా వందల సంవత్సరాలుగా నూతనోత్తేజంతో రోజు రోజుకు ప్రవర్ధమానమై వెలుగుతూ ఉంటుంది. అలాంటి గుడికోట లాగే ఈశాన్యంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించినటువంటి మా కృష్ణరావు గారు నిజంగా మాకు దేవుళ్ళు లాంటి వారు. ఒకప్పుడు రాయకల్ 7 గ్రామాల కలయిక ఇది. రాయకల్, రాయకంటి, కొత్తవాడ, పాతవాడ, నాగారం, పగర్లపేట, గోవిందరాజుపేట మరియు చెర్ల కొండాపూర్, ఈ 7 గ్రామాల కలయికే ఈరోజు ఈ గుడికోట దేవాలయం. ఒకప్పుడు ఈ 7 గ్రామాలు కరువుతో విలవిలలాడుతున్నప్పుడు అప్పుడున్నటువంటి ఒక మహాపండితుని తీసుకొచ్చి అడిగితే, ఈ ఊరికి వంపున గుడి మిట్టన చెరువు కడితే గాని ఈ ఊరుకు సిరులు రావు, సంతోషాలు రావు అని చెప్తే ఆ 7 గ్రామాల ప్రజలందరూ కలిసి కూడా దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం తీసుకొని అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాయకల్కి చెందినటువంటి రాజు ఇంటికి వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళే సమయం లోపల ఆ కోడలు తన కొడుకుకు పాలిస్తూ మంచం మీద కూర్చుందట. అప్పుడు మామ వస్తే మంచం మీదకి వెళ్ళి లేవలా అని ఆ మామ కోపంతో ఆ భార్యతో అంటుండట, ఆమెకి ఎందుకు ఇంత గర్వం, ఆమె వంపున గుళ్ళు కట్టిందా, మిట్టన చెరువు కట్టిందా, మా మామకు కోపం వచ్చే విధంగా ప్రవర్తించిందా అని ఆ రోజే నేనే గనక పతివ్రతనైతే వంపున గుడి మిట్టన చెరువు నిర్మాణం కావాలని ఆ రాత్రికి రాత్రి ముగ్గు పోసి చెరువులో, అంటే చెరువు ఇప్పుడు ప్రస్తుతం చెరువు దగ్గర పెద్ద బండ ఉంటుంది. ఇప్పటికీ మన గంగపుత్ర సోదరులు గంగమ్మ జాతరలో అక్కడ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ రాతి బండ మీద నుంచి కింద పడి ఆత్మార్పణ చేసుకుందట. ఆ తెల్లవారి నుంచి గ్రామంలో దేవాలయం కట్టడం ప్రారంభించి అప్పటి నుంచి రాయకల్కు ఎప్పుడు కూడా కరువు కాటకాలు లేకుండా సాక్షాత్తు ఆ పరమశివుడు కాశీనాథుని అనుగ్రహంతో రాయకల్లో వెలిసినటువంటి దేవాలయం శ్రీ గుడికోట దేవాలయం, పంచముఖ లింగేశ్వర స్వామి దేవాలయం. కాశీకి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే పెద్ద చెరువులో స్నానం చేసి గుడికోటలో ఉన్నటువంటి పంచముఖ లింగాన్ని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినటువంటి పుణ్యం వస్తుంది అని ప్రతీతి. శిలా శాసనంలో కూడా చెక్కబడింది. ఇది కాశీ విశ్వనాథుని అంశతో నిర్మించినటువంటి దేవాలయం అని. అంత మంచి దేవాలయము ప్రపంచంలో 2 ఉన్నాయి, ఒకటి కాశీలో, మరొకటి రాయకల్లో ఉంది. అలాంటి దేవాలయాన్ని మన రాయకల్లో నిర్మింపజేస్తున్నందుకు రాయకల్లో ఉన్న మన పరిసర గ్రామాల మనం ఎంతో ధన్యులం. ఒకసారి ఆ పంచముఖ లింగేశ్వర స్వామిని కూడా స్మరించుకొని మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కాకతీయ కళా వైభవము శ్రీ పంచముఖ లింగేశ్వర దేవాలయం. కాకతీయ కళా వైభవము
పంచముఖ లింగేశ్వర స్వామి ఒక 16 సంవత్సరాల క్రితం మళ్ళీ ఎందుకో పూజలకు కొంచెం దూరంగా ఉండింది. అప్పుడు సేమ్ మళ్ళీ ఇదే పరిస్థితి. పురావస్తు శాఖ వారిని తెప్పించి మళ్ళీ ఈ గుడి దేవాలయం అభివృద్ధికి రావాలంటే వినాయక మందిరం కట్టాలి అని చెప్తే అప్పుడున్నటువంటి పాలకవర్గం మచ్చనారాయణ గారి ఆధ్వర్యంలో మా రారాజు కృష్ణ శ్రీ చెన్నమనేని నవనీత వెంకట కృష్ణరావు గారిని హైదరాబాద్ లో కలవగానే గుడికోటలో మళ్ళీ కాకతీయులు ఏ విధంగా ప్రతిష్ట చేసిర్రో అంతకంటే గొప్పగా మళ్ళీ పంచముఖ లింగాన్ని, సూర్యనారాయణ దేవాలయాన్ని, వెంకటేశ్వర దేవాలయాన్ని, వినాయక మందిరాన్ని నిర్మించి అంతే గొప్పగా కాకతీయ రాజుల్ని చూడలేదు కానీ మా రాజు కృష్ణరావు సార్ని మేము కళ్ళారా చూసి వారి కాలంలో వారితో మేము సాన్నిహిత్యంగా ఉన్నందుకు మా జన్మ ధన్యం. దండాలు దండాలు దయగల్ల కృష్ణయ్య.